హలో అండి, అందరికి ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు కిట్ గడకి వీడియో పెట్టాడు చూసారు, అంటాడు అందరికీను. ఎలాగంటే చూసారా, అదే కనీసం ముసలోడు ఆ కరితే కనీసం అంటే మీ కొదలు అంటున్నారు, ఈ తమ్ముడే చూసారు పని చూపించినట్టు మరీ చూపించేస్తున్నాడు పళ్ళు. అయితే డ్రామా స్టార్ట్ చేసాడండి. నిన్న వీడియో పెట్టపోయేసరికి వీడేదో పెద్ద ఆలోచిస్తున్నాడు అనుకున్నాను నేను. స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ నెక్లెస్ వచ్చింది, తర్వాత ఏమో చౌట్లను వచ్చాయి అంటాడు, తర్వాత ఉంగరాలు వచ్చాయి అంటాడు, మళ్ళీ తర్వాత ఏమో డబ్బు వచ్చింది అంటాడు, మళ్ళీ దాని తర్వాత ఏమో అదేమంటారు దాన్ని, ఇల్లు కాగితాలు వచ్చాయి అంటారు. ఇంకా ఇది కొన్నాళ్ళు అలాగా నడిపిస్తాడండి. అంటున్నాడు ఏంటి, నేను వదలను, న్యాయం జరుగుతుంది, అన్యాయం చేసిన వాళ్ళకి ఎవరు వదలరు, మా వెనక ఎవరు లేకపోయినా కూడాను మేమే చాలు, మా వెనక ఎవరు అవసరం లేదు. అప్పటికి ముసడు ఒకటి సీన్ చెప్పాడనమాట. ఏంటనేసి, మేమేమో వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళంటే గొడవ అయిందంట, అన్నీ అయ్యిందంట, కానీ చిన్న వీడియో కూడా తీయలేదు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా తీయాలి వీడియో అంటున్నాడు. మరి ఇన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకునే కదా వీడియో అంతా తీస్తుంటాడు. ఒక చిన్న వీడియో తీయలేడా వేస్ట్ గాడు, అన్నీ అబద్ధాలాడుతున్నాడు బోగ్గాడు. అలాంటి వీడియోస్ మేము తీయలేకపోయాం. వీడియోస్ చిన్నపిల్లలతో పెట్టుకుని ఎక్కడ తీయగలం? అడిగి వస్తున్నట్టుంది అడిగి పాపం. అర్జెంట్ ఏమో పాపం వీడియో టైంలోని ఏమో చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు పాపం. చాలా బాధ అనిపించింది నాకు చూసి. పాపం వస్తుందేమో ఒకసారి అడిగి వీడియో ఆఫ్ చేసి వెళ్ళొచ్చు కదా అనేసి, కానేమో వెళ్ళడు. అయితే కామెడీ పక్కన పెడితే ఏంటంటే ఎంత వేషాలు వేస్తున్నాడండి వీడు. ఇప్పుడు చూడండి, ఇది కొన్నాళ్ళు నడిపిస్తాడు, మేము వదలము, మా వెనక ఎవ్వరు లేకపోయినా కూడాను మేమే చాలు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా ఉన్నోలే ఒక్కసారి మాట్లాడారండి అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, అంతేగాని అలా కుక్కల్లాగా అరుచుకున్న వాళ్ళకి మాత్రం ఏది ఉండదు, అదే ఇది అని ఎన్నో చెప్తున్నాడండి. ఇదంతా వెళ్ళాడంట వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్తేనేమో పాపం ఒక్కలే అయిపోయారంట. వీళ్ళతో దెబ్బలాడే వీళ్ళు వచ్చేస్తున్న టైంకేమో ఇంకొక బ్యాచ్ ఎవరు దిగారంట. వాళ్ళేమో ఊరందరినీ మోసం చేశారంట. అవునరా, నీకన్నా ఎవడైనా మోసం చేస్తాడరా? నువ్వు చేసిన మోసం కన్నానా నువ్వు ప్రపంచాన్నే మోసం చేస్తున్నావే. యూట్యూబ్ అంటే ఎక్కడెక్కడ వరకు వెళ్తుంది, కొన్ని వేల జిల్లాల వరకు వెళ్తుంది, అంటే ఒక 10 ఊర్ల వరకు వెళ్తుంది. నువ్వు యూట్యూబ్ మొత్తాన్ని మోసం చేసేవే, అంతకన్నా ఇంకెవడైనా మోసం చేస్తాడరా? పెద్దవా వేస్ట్ నా కొడక. ప్రతిదానికైతే ఇలా పెడతాడు అంటాడండి. ఆ ముందు పళ్ళు తప్ప ఇంకేం కనబడదు. ఆడంగి నా కొడక, వేస్ట్ నా కొడక. ఆడికి ఇంక ఈ ఇంటి నుంచి కూడా వెళ్ళిపోమంటున్నారంట. మన సొంత ఇల్లు అయితే మనల్ని ఎవరు పంపించరు, కానీ వాళ్ళ ఇల్లు కాబట్టి వాళ్ళు పంపించుకుంటారంట. అవును, మనం ఇలాంటి ఎదోముండ వేషాలు ఎదోముండ డ్రామాలు వేస్తే ఎవడైనా నువ్వు తేడాగాడివి, పెద్ద వేస్ట్ గాడివి అనేసే కదా నీకు ఇల్లు ఖాళీ చేయమంటారు. ఎవరు కూడా సరిసనంగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పరండి. వీడు పెద్ద వేస్ట్ గాడు, పెద్ద తేడాగాడు అనేసి అందరికీ తెలిసింది. ఎంత నువ్వు రాత్రులు వీడియోలు చేసినా, షూట్ చేసినా, ఎంత నువ్వు ఇంట్లోపలే వీడియోలు తీసినా కూడాను అందరికీ తెలుస్తుంది నువ్వెంత పెద్ద వేస్ట్ గాడివి, నువ్వెంత దరిద్ర గుట్టోడివి అనేసి. సో అందుకనేసి నీకు అక్కడి నుంచి కూడా ఖాళీ చేయించేస్తారా. ఇప్పుడు వీడు మెల్లిమెల్లి డ్రామాలు చేస్తాడండి. చేసి ఆ ఇల్లు కూడా వచ్చేసింది అన్నట్టు వేషాలు చేస్తాడో ఏం చేస్తాడో చూడాలి. ఇంకోటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి కిట్టుగాడు. ఏంటంటే, మేము ఏదో పెద్ద దూరం వెళ్ళిపోయామా ఏంటి, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయామా ఏంటి, మేము జస్ట్ 2 వీధులు దాటిసి వచ్చాము అనేసి అంటున్నాడండి. ఎవరైనా ఎతికే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఆడ అడ్రస్ ఈజీగా ఆడే ఇచ్చి చెప్పేస్తున్నాడండి. అందుకనిసే ఎవరికైనా వీలుంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఎతికేసి మాకు చెప్పండి, వాడి అడ్రస్ గట్ట ఎక్కడుంది ఏంటి అని. వాడికి చెదగొట్టాలి ఫుల్గా. అసలు 2 ముగ్గురు కలిసి నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. ముసుడు అంటాడు, నలుగురిని మోసం చేసే బతుకు నీది ఒక బతికేరా అని. కరిమండ అంటది, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు అని. కరెక్ట్ చెప్పారండి. నిజంగానే నాశనం అవుతారు, మీరు ఎప్పటికైనా నాశనం అవుతారు. ఎందుకంటే అందరినీ మోసం చేసి అందరినీ చేస్తున్నారు కాబట్టి మీరు బాగుపడరు, మీరు నాశనమే అయిపోతారు.
నువ్వు కూడా బాగుపడవరా, నువ్వు కూడా నాశనమే అవుతావు. ఎందుకంటే నన్ను మోసం చేస్తున్నావే, యూట్యూబ్ మొత్తాన్ని మోసం చేస్తున్నావే, మరి నువ్వు కూడా నాశనమే కదా అవ్వాలి. నువ్వు కూడా చేస్తుంది మోసమే కాబట్టి నువ్వు కూడా నాశనమే అవుతావు. మళ్ళీ అంటాడు మేము ఎవరి వీడియోలు చేయట్లేదు, మా వీడియోలో మేము చేసుకుంటున్నాం. మా ప్రతి వీడియోలో ఇది ఒక చెప్తాడండి, మాకు వచ్చే ఎమోషను మాకు వచ్చే ప్రతి ఎమోషను ప్రతి మోషను మేము వీడియోలో చెప్తాము అని చెప్తాడండి. ఎప్పుడు అదే చెప్తాడు. సైలెంట్గా వదిలేసుకున్నారంట, వీడు మాత్రం సైలెంట్గా వదులుకోలేదంట, కామ్గా ఉండి పని ఏమో చేస్తూనే ఉన్నాడంట. అవునరా బోగ్గా, నువ్వు సైలెంట్ వదులుకున్నావో సిన్సియర్ అయిపోయావో ఏటైపోయావో మాకు తెలియదు, కానీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి వచ్చానని చెప్తున్నావే, దానికి రీజన్ అయితే అది కాదురా. అందరూ అంటున్నారు, అందరూ మాకు హెల్ప్ చేశారు, అందరూ మాకు ఇది చేశారు అది చేశారు. నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఉంచకపోతే ఎవరు నీకు హెల్ప్ చేస్తారు, ఎవరు నీకు చేశారు అసలు? అయినా నీలాంటి బేవర్సోడికి, నీలాంటి వేస్ట్ గడికి, నీలాంటి చవటకి, పనికి మాలిన దద్దమ్మకి ఎవడరా హెల్ప్ చేస్తాడు అసలు? నీ ఇంటికి చూస్తే ఎవడు వచ్చింది ఉండదు, ఎవడు వెళ్ళింది ఉండదు. కనీసం ఆ పాత ఇంట్లోని ఆ అమ్మాయి అక్క లేకపోతే ఆ ముసలోడు వాళ్ళ అక్క వాళ్ళైనా వచ్చేవారు. నీకంటే అందరూ సంబంధం తెంచుకున్నారు, నీకు అందరూ వదిలేశారు. ఎందుకంటే నువ్వు పెద్ద తేడా గడివి, పెద్ద గడివి కదా, ఆడుతో కూర్చొని చంపచిక్క ఆడుతున్నావు కాబట్టి నీకు అందరూ వదిలేశారు వాళ్ళు. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళే కొంచెం అంటే సంస్కారం ఉన్నోళ్ళేమో, నువ్వు ఉన్నావే నీ అంత దరిద్రుడు చెత్తనా కొడుకు లాంటి వాడు ఇంకెవ్వరు లేరు కాబట్టి వాళ్ళేమో అలా వదిలేశారు. అడికి ఏంటి వాడికి ఆ ముసలోడు వాళ్ళ అక్క కనీసం వచ్చేది, ఇప్పుడు ఆవిడ రావడం మానేసింది. ఎందుకని అంటే మీరు ఇల్లు గట్ట ఖాళీ చేసి పెద్ద డ్రామాలు చేస్తున్నారు కదా, అందుకని రావడం మానేసింది. అమ్మో ఒకరికొకరు ఎంత డ్రామాలు చేస్తారండి బాబు వీళ్ళు. చాలా మంది సపోర్ట్ చేశారు, మేము నెల్లూరులో లేము హైదరాబాద్లో ఉన్నాము అని అంటున్నారు, కానీ వాళ్ళు నెల్లూరులోనే ఉండాలి, మేము వెళ్ళి చూసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మేము ఒక్కలమే అయిపోయాము అనేసి డ్రామా చేస్తున్నాడండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను అదే అనుకున్నానండి, సండే వీడియో వీడు పెట్టలేదంటే ఏదో పెద్ద డ్రామానే వేస్తున్నాడు అనేసి అనుకున్నాను. నిజంగా సేమ్ అదే చేశాడండి. నేను ఇంకా వాంటింగ్ ఇంకేం లేదు, ఉన్నది వాంటింగ్ అంతా ఒక ఇల్లు మాత్రమే. ఆ ఇల్లు కోసమే ఇప్పుడు వేస్తాడు డ్రామాలు, అదే అనుకున్నాను. వాడేమో అదే చేశాడు. అసలు నిజంగా గ్రేటరా నువ్వు, ఏమి డ్రామా చేస్తావరా? ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నడిపిస్తావరా? ఇప్పుడు ఆడు ఎన్ని చేసుకునివ్వండి, ఎన్నైనా చేసుకునివ్వండి, ఆడికి వ్యూస్ అయితే పడిపోయింది. ఇప్పుడు కూడా నేను ఇందాక వీడియో చూసినప్పటికీ 3 hours కాడికి 15K మాత్రమే వచ్చింది. ఆడికి వీడియోస్ పడిపోయింది. ఎప్పుడు ఒకలాగే ఉండదురా, అటు ఇటు కూడా తిరుగుతుంది, అది గుర్తుంచుకోరే, అర్థమైందా? అటు ఇంకో కూడా తిరుగుతుంది. ఎప్పుడు మనకు మంచిగా జరుగుతుంది అనుకోకు, నాశనం అయిపోతావు అనేసి వాళ్ళు అసలు లేని వాళ్ళ కోసం నువ్వు అంటున్నావే, మెయిన్ నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకంటే అందరినీ మోసం చేసి నీ కోసం వీడియో పెట్టనోడు, వీడియో చెయ్యనోడు అనేది లేదు యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు నీ కోసం వీడియో చేస్తున్నారు అంటే నువ్వు ఎంత పెద్ద దరిద్ర కొట్టోడువో అది అర్థం చేసుకో. ఇప్పటికైనా మారు. ఇంకా నువ్వు కానీ మారపోతే నీ అంత వేస్ట్ గాడు, నీ అంత దరిద్రుడు, నీ అంత బోగ్గాడు ఇంకెవ్వరు ఉండరు ఈ ప్రపంచంలోనే. దయచేసి మారేసి మంచి వీడియోలు పెట్టు. ఆ పిల్లల మీద వీడియోస్ చేయకురా, పిల్లలనైనా వదులురా కనీసం. నీకు ఎలాగో పుట్టలేదని మాకు అర్థమైంది. ఆ పిల్లలు కానీ ఆ పిల్లల మీదనే చేయకురా. నువ్వేదో చావు, దాన్నేదో చంపు, వాడినేదో చంపు, కానీ పిల్లల్ని వదిలేరా స్వామి.